ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము శ్రీ మహాకవి విరచిత శ్రీమద్ రామాయణము వాల్మీకి రామాయణంను పారాయణం చేస్తున్నాము. అందులో భాగంగా మనము బాలకాండంలో ఉన్నాము. అదేవిధంగా శ్రీరాముడు వనవాసానికి బయలుదేరాడు. ఆ ఘట్టాన్ని చూస్తున్నాము. సుమంత్రుణ్ణి తిరిగి వెళ్ళుమంటాడు అయోధ్యకి. అదేవిధంగా ఈరోజు లక్ష్మణుని కూడా తిరిగి వెనక్కి వెళ్ళుమంటాడు. కానీ లక్ష్మణుడు నేను వెళ్ళను అంటాడు. ఆ ఘట్టాన్ని చూస్తాము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమా అమృతాత్. శ్రీరామచంద్రుడు గుహునితో అంటున్నాడు, ఓ నిషాదరాజా, ప్రస్తుతము జన సమ్మర్ధము గల ఈ ప్రదేశంలో నేను ఉండతగదు. తండ్రి ఆజ్ఞను అనుసరించి నేను ఆశ్రమమున నివసింపవలసి ఉన్నది. కనుక తండ్రి గారికి ఇహపర లోక లాభములు ప్రాప్తించుటకై నేను తాపసులు పాటించునట్టి భూషయనము ఫల మూలములను ఆహారముగా కొనుట మున్నగు నియమములను స్వీకరించి సీతాలక్ష్మణుల సహకారంతో జడలను ధరించి వనములకు వెళ్ళెదను. కావున వెంటనే మర్రిపాలను తెప్పింపుము. రామ ఆజ్ఞను అనుసరించి గుహుడు వెనువెంటనే మర్రిపాలను తెప్పించెను. పిమ్మట శ్రీరాముడు ఆ పాలతో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరిచెను. దీర్ఘబాహువు నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు జటాధారి అయ్యెను. అంతటా అన్నదమ్ములైన రామ లక్ష్మణులు నారచీరలను జడలను ధరించిన వారై ఋషుల వలె శోభిల్లిరి. పిమ్మట శ్రీరాముడు లక్ష్మణ సహితుడై వికనస మహర్షి ప్రతిపాదించిన మార్గమున వానప్రస్థాశ్రమమును ఆశ్రయించి గంగానదిని దాటించుటకై గుహుని సహాయమును కోరెను. ఓ నిషాదరాజా, చతురంగ బలములు, కోశాగారము, దుర్గము, దేశము అను ఈ అన్నింటి రక్షణమున జాగరూకుడవై ఉండుము. రాజ్యమును పరిరక్షించుకొనుట మిక్కిలి కష్టసాధ్యమైన విషయము సుమా. పిమ్మట ఇక్ష్వాకు వంశజుడైన శ్రీరాముడు గుహుణ్ణి వీడుకొని సీతా లక్ష్మణులతో కూడి ఎట్టి వ్యాకులపాటు లేకుండా వెంటనే బయలుదేరెను. అనంతరం శ్రీరాముడు నదీ తీరమున గల పడవను చూచి పరవళ్ళు త్రొక్కుచు ప్రవహించుచున్న గంగానదిని దాటగోరిన వాడై లక్ష్మణుడితో ఇట్లు వచించెను. ఓ నరశ్రేష్ఠ, నావ సిద్ధముగానున్నది. దానిని గట్టిగా పట్టుకొని భయ స్వభావురాలైన సీతను నెమ్మదిగా నావ మీదికి చేర్చెము. పిదప నీవు పడవను ఎక్కుము. అంతటా వినయశోభితుడైన లక్ష్మణుడు రాముని ఆదేశమును విని దానిని యథాతథముగా అనుసరించుచు ముందుగా సీతాదేవిని తిన్నగా నావలోనికి చేర్చి ఆమెను కూర్చుండబెట్టెను. అనంతరము తాను ఆ పడవను ఎక్కెను. అటు పిమ్మట తేజస్వైన శ్రీరాముడు స్వయముగా ఆ నావలోనికి ఎక్కెను. పిదప నిషాదరాజైన గుహుడు నావను ఆవలి తీరమునకు నడుపుడు అని తన వారిని ఆదేశించెను. నావను ఎక్కిన పిమ్మట మహాతేజోమూర్తి అయిన శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులను క్షత్రియులను జపింపదగినది తనకు హితకరమైనది అగు దైవీం నావమను మంత్రమును జపించెను. సీతారామ లక్ష్మణులు శాస్త్ర మర్యాదను అనుసరించి ఆచమించి ఆ పవిత్ర గంగానదికి ప్రీతితో నమస్కరించిరి. అంతటా శ్రీరాముడు సుమంత్రునకు సేనాసహితుడైన గుహునకు వెల్లుటకు ఆజ్ఞ ఇచ్చెను. పిదప అతడు స్థిమితముగా అందు కూర్చొని ఇక నావను సాగిపోనిండు అని నావికులను ఆదేశించెను. వెంటనే నావికులు పడవను నడపసాగిరి. కర్ణధారి అంటే చుక్కాని పట్టువాడు చుక్కాని త్రిప్పుచు సురక్షితముగా పడవను సరియగు మార్గమున పోనిచ్చుచుండెను. నావికులు బలమైన తెడ్లను వేగముగా వేయిచుండుటచే ఆ పడవ ఆ ప్రవాహ జలములలో చాలా దూరము దాటిపోయెను. పడవ గంగానది ప్రవాహం యొక్క మధ్య భాగమునకు చేరినప్పుడు పూజ్యురాలైన సీతాదేవి దోసిలి యొగ్గి గంగాదేవిని ఇట్లు ప్రార్థించెను. ఓ గంగాదేవి, ఇతడు దీశాలి అయిన దశరథ మహారాజు యొక్క పుత్రుడు. తండ్రి ఆదేశం అనుసరించి వనవాస దీక్షితుడై ఉన్నాడు. నీచే సురక్షితుడైన ఈయన
నా తోడను తన తమ్ముడగు లక్ష్మణుని తోడను కూడి పూర్తిగా 14 సంవత్సరముల కాలము వనములలో గడిపి మరల తిరిగి రాగలడు. మహిమాన్వితురాలవైన గంగాదేవి మా వనవాస జీవితమును ప్రశాంతముగా ముగించుకొని సఫల మనోరథనై క్షేమముగా తిరిగి వచ్చుచున్నప్పుడు సంతోషముతో నిన్ను పూజింతును. ఓ దేవి, నీవు స్వర్గ మర్త్య పాతాళ లోకములలో ప్రవహించి త్రిపథగా అను పేరుతో సుప్రసిద్ధురాలవైతివి. బ్రహ్మ యొక్క కమండలమునందు ద్రవ జలరూపం నుండి విష్ణుపాద స్పర్శకు నోచుకొని ఆ లోకమును దర్శించిన పవిత్రురాలవు. అంతేగాక నీవు ఈ లోకమునకు దిగివచ్చి సాగర ప్రభువునకు భార్యవై మాకు దర్శనమిచ్చిన మహాత్మురాలవు. శుభ స్వరూపురాలవైన గంగాదేవి, మహాపురుషుడైన శ్రీరాముడు క్షేమముగా వనవాసమును ముగించుకొని అయోధ్యాపతి అయిన పిమ్మట నేను నిన్ను మరల దర్శించి ప్రణమిల్లుచు ప్రస్తుతించెదను. అంతేకాదు, నీకు సంతృప్తిని కూర్చుటకై బ్రాహ్మణోత్తములకు 1,00,000 గోవులను అమూల్యమైన వస్త్రములను సమర్పించి కమ్మని పదార్థములతో వారికి అన్నదానము చేసేదను. ఓ దేవి, దేవతలకు దుర్లభమైన అసంఖ్యాకములైన మధుర పదార్థములను సామాన్యముగా మహారాజులకు సైతము అసాధ్యములైన భూములను అన్న వస్త్రములను దానము చేయుచు దృఢ సంకల్పంతో నిన్ను ఆరాధింతును. నాయడ ప్రసన్నురాలవు కమ్ము. నీ తీరములయందు సుప్రతిష్ఠులయ్యున్న సమస్త దేవతలను, అందు నెలకొని ఉన్న మణికర్ణికాది పవిత్ర ఘట్టములను, కాశీ మొదలగు క్షేత్రములను సేవించెదను. ఓ పూజ్యురాల, మహాబాహు పుణ్యపురుషుడైన నా పతిదేవుడు నా తోడను తన తమ్ముడైన లక్ష్మణునితో కూడి వనవాస అనంతరము అయోధ్యకు చేరినట్లు అనుగ్రహింపుము. పతికి అనుకూలవతి అయిన సీతా సాధ్వి గంగాదేవిని ఇట్లు ప్రార్థించుచుండెను. ఇంతలో నావ దక్షిణ తీరముకు చేరెను. నావ ఒడ్డునకు చేరగానే శత్రు భయంకరుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై నావ నుండి దిగి వనములకు బయలుదేరెను. అంతటా మిక్కిలి భుజబలశాలి అయిన శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లు అనెను. ఓ లక్ష్మణ, జన సంచారము గల ప్రదేశములయందు, నిర్జన ప్రాంతములయందు నీవు రక్షణ విషయమున సావధానుడవై ఉండుము. ఓ సౌమిత్రి, జనుల జాడయే లేని క్రొత్త ప్రదేశములయందు మిక్కిలి జాగరూకులమై రక్షణ కార్యభారమును నిర్వహించుచుండువలెను. నీవు ముందు నడుచుచుండుము, నీ వెనువెంట సీత నడుచును. నిన్ను సీతను కాపాడుచు మీ వెనుక నేను అడిగిడుచుందును. శుభ లక్షణములు గల ఓ తమ్ముడా, ఇచ్చట మనము పరస్పరము రక్షించుకొనుచుండవలెను. ఇంతవరకు నిజమైన క్లిష్ట పరిస్థితులు ఏవీ ఎదురు కాలేదు. ఇక మీదట అట్టి సంఘటనలు తటస్థపడవచ్చును. నేటి నుండి సీతాదేవికి వనవాస క్లేశములు ఎట్లుండునో తెలియవచ్చును. ఇచ్చటి వనములలో జన సంచారమే ఉండదు. పంట పొలములే కనిపింపవు. విహరించుటకు ఉద్యానవనములు ఉండవు. దారులు అన్నీయు ఎగుడు దిగుడుగా ఉండును. ప్రమాదకరములైన గుంతలు ఉండును. నేటి నుండి ఇట్టి వనములలో సీత అడుగిడబోవుచున్నది అన్న ఆదేశమును శిరసావహించి లక్ష్మణుడు ముందు నడుచుచుండెను. పిమ్మట సీతాదేవి ఆమె వెంట శ్రీరాముడు నడవసాగిరి. శ్రీరాముడు తన వారితో గంగా నది ఆవలి తీరమున వన ప్రయాణము చేయుచుండగా వారు కనబడినంత వరకు సుమంత్రుడు రెప్పలాపక వారినే చూచుచూయుండెను. వారు తన తూపులకు అనంత దూరమునకు వెళ్ళిపోయిన పిమ్మట అతడు తన దృష్టిని అటు నుండి మరల్చి మిక్కిలి పరితపించుచు వ్యాకుల చిత్తుడై కన్నీరు కార్చెను. దిక్పాలుర వలె ప్రతిభాశాలియు ప్రజల అభీష్టములను తీర్చువాడు మహాత్ముడైన శ్రీరాముడు గంగానదిని దాటి క్రమముగా వత్సరాజ్య వన ప్రదేశములలోని ప్రయాగ సమీపమున ప్రవేశించెను. అది చక్కని పైరు పంటలతో కలకలలాడుచుండెను. ఆ వత్సదేశ ప్రజలు అందరూ సకల సంపదలతో తులతూగుచు మిక్కిలి సంతోషముతో జీవించుచుండిరి. రామ లక్ష్మణులిరువురు ఆ వనములలో క్షత్రియ ధర్మం అనుసరించి ఆశ్రమవాసులకు ఆనిని కూర్చునట్టి అడవి పందులు, మనుబోతులు, కొమ్ముల దుప్పలు, చారల దుప్పులు అను చతుర్విధ మృగములను వేటాడిరి. సాయం సమయమున
పవిత్రమైన కంద ఫలమూలములు తీసుకొని వచ్చి సీతతో కూడా ఒక చెట్టు నీడకు చేరిరి. తర్వాతి భాగంలో మన శ్రీరాముడు లక్ష్మణుడిని వెనుకకు వెళ్ళమని చెప్తాడు. లక్ష్మణుడు వెనుకకు వెళ్ళ అంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.